సో మన 5వ తరగతిలో 2వ పాఠం యాదగిరిగుట్ట. మీరందరూ యాదగిరిగుట్ట చూసే ఉంటారు. సో మనం ఈరోజు యాదగిరిగుట్ట గురించి తెలుసుకుందాం. ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఈ పాఠం యొక్క ఇతివృత్తం ముందే చెప్పాను. ఈ పాఠం యొక్క ఇతివృత్తం దర్శనీయ స్థలాలు. ఇదొక దర్శనీయ స్థలం కాబట్టి ఈ పాఠం యొక్క ఇతివృత్తం దర్శనీయ స్థలాలు అని, మరియు ఈ పాఠం మన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది కాబట్టి ఈ పాఠం యొక్క ఇతివృత్తం సంస్కృతి అని చెప్పాను. మరియు ఈ పాఠం యొక్క ప్రక్రియ వ్యాస ప్రక్రియ. ఇది ఒక వ్యాసం అన్నమాట. మనం ఇప్పుడు చదువుకోబోయే పాఠం వ్యాస ప్రక్రియలో ఉంటుంది. సో నెక్స్ట్ యాదగిరిగుట్ట అనే పాఠం యొక్క ఉద్దేశం. తెలుగు నేలలలో పేరు పొందిన క్షేత్రం పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. తెలుగు నేలలో పేరు పొందిన పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. ఇది మన తెలంగాణలో ఉంది. దీని గురించి పరిచయం చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మన తెలుగు నేలలోనే చాలా పేరు పొందిన మంచి పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. సో ఇది మన తెలంగాణలోనే ఉంది. దీని గురించి మన పిల్లలకి పరిచయం చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. వెరీ సింపుల్ ఉద్దేశం అన్నమాట. పెద్దగా మరీ కష్టపడి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో మనం ఈ లెసన్ కూడా చదవాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ని గ్యాదర్ చేసుకోవాలి. సో లెసన్ చదవం పదండి. మన పూర్వీకులు ప్రకృతి శక్తినే దేవుడిలా భావించేవారు. మన పెద్దలు ప్రకృతి యొక్క శక్తిని దేవుడిలా భావించారంట. అందుకే మనుషుల ఆవాసాలకు దూరంగా కొండలపై, గుట్టలపై, సముద్ర నదీ తీర ప్రాంతాలలో, అడవులలో ప్రశాంతంగా ప్రార్థించాలని అనుకున్నారు. ప్రకృతిని దేవుడిగా భావించారు కాబట్టి మన పెద్దలు మనుషుల ఆవాసాల కంటే మనుషుల యొక్క నివాస గృహాలకి దూరంగా ఎక్కడో కొండలపై, గుట్టలపై, సముద్ర తీరాల్లో, నదీ తీర ప్రాంతాల్లో, అడవుల్లో ప్రశాంతంగా ప్రార్థించాలని, ప్రశాంతంగా దేవుని కొలుచుకోవాలని అనుకున్నారంట. అందుకే ఆ ప్రదేశాలలో గుళ్ళను కట్టారు. అందుకోసమనే మనకి కొండల్లో, గుట్టల్లో, సముద్ర నదీ తీర ప్రాంతాల్లో, అడవుల్లో గుళ్ళు కనిపిస్తాయి. సో వాళ్ళు ప్రశాంతంగా దేవుని ప్రార్థించదలుచుకున్నారు కాబట్టి వాళ్ళు గుళ్ళు అక్కడే కట్టారనమాట. సో కొలిచారు, అక్కడే కట్టి అక్కడే కొలిచారు, మొక్కారు, మొక్కులు తీర్చుకున్నారు. ఆ గుళ్ళు కీర్తికెక్కినాయి. అంటే ఆ గుళ్ళకి మంచి పేరు వచ్చింది. ఇలా కీర్తికెక్కినదే తెలంగాణలోని గొప్ప పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. ఇలాగే మంచి పేరు సంపాదించిన గొప్ప పుణ్యక్షేత్రాల్లో ఒక గొప్ప పుణ్యక్షేత్రమే యాదగిరిగుట్ట. ఆ క్షేత్రం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నారసింహ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. యాదగిరిగుట్ట ఎవరి పుణ్యక్షేత్రం? యాదగిరిగుట్టలో ఎవరు ఉంటారు? నరసింహస్వామి ఉంటారు. పూర్వం ఇది నల్లగొండ జిల్లాలో ఉండేది. యాదగిరిగుట్ట పూర్వం నల్లగొండ జిల్లాలో ఉండేదంట. కానీ ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది? యాదాద్రి జిల్లాలో ఉంది. పూర్వం నల్లగొండ జిల్లా, ప్రస్తుతం యాదాద్రి జిల్లా. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు ఇది 60 కిలోమీటర్ల దూరంలో వరంగల్ మార్గంలో ఉన్నది. తెలంగాణ రాజధాని ఇది హైదరాబాద్కి యాదాద్రి 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వరంగల్ మార్గంలో, అంటే వరంగల్కి వెళ్ళే మార్గంలో, వరంగల్ రోడ్లో ఈ టెంపుల్ అనేది ఉంది. ఋష్యశృంగుని కొడుకైన యాదర్శి హనుమంతుని ఆశీస్సులతో ఈ గుట్టపై తపస్సు చేశాడని పురాణ కథల్లో ఉన్నది. ఋష్యశృంగ మహర్షి యొక్క కొడుకు ఆయన పేరేంటి? యాదర్శి. సో ఋష్యశృంగ మహర్షి యొక్క కొడుకైన యాదర్శి హనుమంతుని యొక్క ఆశీస్సులతో యాదగిరి గుట్ట పైన తపస్సు చేశాడని ఎన్నో పురాణ కథల్లో ఉందంట. యాదర్శి తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి ప్రత్యక్షమై, భక్త ఏమి కావాలనో కోరుకో అని అడిగాడంట. సో దానికి యాదర్శి, నాకు ఎటువంటి కోరికలు లేవు, కానీ మీ రూపాన్ని దర్శించుటకే నేను తపస్సు చేశాను. నా కోరిక ఒకటే, మీరు ఈ గుట్టపైనే వెలిసి మా వంటి ఎందరో భక్తులకు నిత్యం దర్శనమివ్వాలి అని యాదర్శి కోరుకున్నాడంట. సో ఆయన కోరిక ప్రకారం నరసింహస్వామి యాదగిరి గుట్టపై వెలిశాడు. అప్పటి నుంచి ఆ గుట్టను యాదర్శి పేరు మీద యాదగిరిగుట్ట అని పిలవడం సాగింది. సో ఇప్పుడు మనకు తెలిసింది కదా యాదగిరిగుట్టకు యాదగిరిగుట్ట అనే పేరు ఎందుకు వచ్చిందని. నరసింహస్వామి స్వయంభూగా వెలిసిన నరసింహ క్షేత్రం ఆనాటి నుండి భక్తుల కోరికలను తీరుస్తూ దేదీప్యమానంగా వెలుగొందుతున్నది. భక్తుల పాలిట కల్పతరువుగా సకల దుఃఖాలను దూరం చేసే పుణ్యక్షేత్రంగా కీర్తించబడుతున్నది. ఇక్కడ నిద్ర చేస్తే మంచి జరుగుతుందని భక్తుల యొక్క నమ్మకం. ఇది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ నిద్ర చేస్తే మంచి జరుగుతున్నదని భక్తుల యొక్క నమ్మకం. అండ్ ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఋష్యశృంగ మహర్షి యొక్క కొడుకు యాదర్శి హనుమంతుని ఆశీస్సులతో ఈ గుట్టపైన తపస్సు చేశాడనేది ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇక్కడ ఎవరి క్షేత్రం ఉంది? నరసింహ క్షేత్రం. ఇది ఇంపార్టెంట్. అండ్ ఇది పూర్వం నల్గొండ జిల్లాలో, ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్కి 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వరంగల్ వెళ్ళే రోడ్లో ఉన్నదనేది ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇది నెక్స్ట్ చూద్దాం. స్వామివారి దీక్షను స్వీకరించడం, గోశాలకు ఆవులను దానం చేయడం పుణ్యకార్యమని భావిస్తారు. స్వామివారి యొక్క దీక్షను తీసుకోవడం లేదా గోశాలకు ఆవులను దానం చేయడం మంచి పుణ్యకార్యాలని భావిస్తారు. ఇంత గొప్ప మహిమ కలిగిన ఈ పుణ్యక్షేత్రంలోని స్వామిని కీర్తిస్తూ చాలామంది కవులు శతకాలను రాశారు. ఇంత గొప్ప మహిమ గల దేవుడైన నరసింహస్వామి యొక్క క్షేత్రం కావున ఈ నరసింహస్వామి పైన ఎన్నో కీర్తనలను, శతకాలను రాశారంట. ఈ గుట్ట మీదనే ఒక గుండం ఉన్నదంట. ఆ గుండం పేరు ఏమిటంటే విష్ణుగుండం. దానిని విష్ణుగుండం అని పిలుస్తారు.
ఇది ఎక్కడుంది? గుట్ట మీద ఉంది. సో ఇందులో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల యొక్క నమ్మకం. ఈ గుండంలో మునులు, దేవతలు కూడా స్నానాలు చేస్తారని భక్తుల యొక్క విశ్వాసం. యాదగిరి గుట్ట పైన ఒక గుండం ఉంది. ఆ గుండం పేరే విష్ణుగుండం. ఇక్కడ స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల యొక్క నమ్మకం. అండ్ ఇంకొక నమ్మకం కూడా ఉంది. అదేంటంటే ఇక్కడ మునులు, దేవతలు కూడా వచ్చి స్నానాలు చేస్తారని. విష్ణుగుండం పక్కనే ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నది. ఆంజనేయ స్వామి దేవాలయం యాదగిరి గుట్టలో ఎక్కడ ఉన్నది అంటే విష్ణుగుండం పక్కన ఉన్నది అని చెప్పాలి. ఈ కొండ మీదనే మరి ఒక దేవాలయం కూడా ఉన్నది. అదే రామలింగేశ్వర స్వామి ఆలయం. మొదటిగా మనం తెలుసుకుంది ఏంటంటే యాదగిరి గుట్టలో విష్ణుగుండం పక్కన ఆంజనేయ స్వామి ఆలయం ఉందని. అదే కొండ మీద ఇంకొక దేవాలయం కూడా ఉంది. అది రామలింగేశ్వర స్వామి దేవాలయం. నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు తప్పకుండా ఈ రామలింగేశ్వర స్వామిని కూడా దర్శించుకొని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారంట. నరసింహ ఆలయంలో స్వామివారికి ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర శత కలశాభిషేకం జరుగుతుంది. సో యాదగిరి గుట్టలు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఇవి కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. నరసింహస్వామి ఆలయంలో ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర శత కలశాభిషేకం అనేది జరుగుతుంది స్వామివారికి. అష్టోత్తర శత కలశాభిషేకం. సో ఉగాది రోజున స్వామివారికి తిరువీధి సేవలు చేసి పంచాంగ శ్రవణం జరుపుతారు. ఉగాది రోజునేమో స్వామివారిని తిరువీధి సేవ అంటే ఊరేగింపుగా తీసుకెళ్తారనమాట. వీధుల్లో తిప్పుతారు. తిరువీధి సేవ చేసి పంచాంగ శ్రవణం అనేది జరుపుతారు. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, శ్రీకృష్ణాష్టమి పండుగలకు పవిత్రోత్సవాలు జరుపుతారు. ఏ పండుగలకు? శ్రీరామనవమికి, హనుమాన్ జయంతికి, శ్రీకృష్ణాష్టమికి పండుగలకు పవిత్రోత్సవాలు జరుపుతారు. ప్రతి సంవత్సరం ఆలయంలో మార్చ్, ఏప్రిల్ నెలల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఏ నెలలో జరుగుతాయి? మార్చ్ ఏప్రిల్ నెలల్లో శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. మార్చ్, ఏప్రిల్ అంటే సమ్మర్ హాలిడేస్ టైంలో అనమాట. స్కూల్ ఎండ్ అయ్యే కన్నా ముందు, సమ్మర్ హాలిడేస్ కన్నా 2 months బిఫోర్ అనమాట. పాల్గొన శుద్ధ విద్య నుండి ద్వాదశి వరకు 11 రోజులు ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయంటే 11 రోజులు. 11 రోజులు పాల్గొన శుద్ధ విద్య నుంచి ద్వాదశి వరకు. పాల్గొన శుద్ధ విద్య నుంచి ద్వాదశి వరకు 11 రోజులు మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీవారి ఎదుర్కోళ్ళు, కళ్యాణం, రథోత్సవం, కన్నుల పండుగగా జరుగుతాయి. ఇంతేకాకుండా కవి సమ్మేళనాలు, ధార్మిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు విపరీతంగా భక్తుల తాకిడి ఉంటుంది. అన్ని జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తారు. భక్తులు యాదగిరి గుట్టపైకి చేరుకోవడానికి 2 తోవలు ఉన్నాయి. ఒకటి మెట్ల తోవ, మరి ఒకటి బస్సు పోయే తోవ. గ్రామాల నుంచి వచ్చే చాలామంది భక్తులు మెట్లు ఎక్కి గుట్ట మీదున్న గుడికి చేరుకుంటారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులు బస కోసం దేవస్థానం కమిటీ వాళ్ళు గదులు కట్టించారు. తెలంగాణ పర్యాటక శాఖ కూడా భక్తుల కోసం గుట్టపైన గదుల వసతిని కల్పించింది. ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి దేవుడిని దర్శించుకొని లడ్డు, పులిహోర ప్రసాదాలను స్వీకరించి గుట్ట కిందికి చేరుకుంటారు. కిందికి చేరుకున్న భక్తులు ఈ గుట్టకు దగ్గరలోనే ఉన్న పాత నరసింహస్వామిని కూడా దర్శనం చేసుకోవడం ఒక ఆనవాయితీగా వస్తున్నది. కిందికి చేరుకున్నాక ఈ గుట్ట దగ్గరలోనే పాత నరసింహస్వామి ఆలయం కూడా ఉందంట. దీన్ని కూడా దర్శిస్తారంట. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సప్తగిరి పేరుతో ఉన్న దూరదర్శన్ ఛానల్ యాదగిరి అనే పేరు పెట్టారు. ఆ సప్తగిరి అనే ఛానల్కి యాదగిరి అనే పేరు పెట్టారు. తెలంగాణలో నివసిస్తున్న చాలా మందికి యాదగిరి అని పేరు పెట్టుకోవడం కూడా ఒక ఆచారం ఉన్నది. అంటే యాదగిరి గుట్టకు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎంతో ఉందని మనం అర్థం చేసుకోవాలి. అంతే అండి, ఇక్కడ వరకు ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో అన్నింటినీ మంచి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వినండి, ఆలోచించండి. ఇలా పెద్దగా ఇంపార్టెంట్ ఏముండవు, ఇది కూడా ఇంపార్టెంట్ కాదు. ఇంకా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు, ఇది కూడా ఇంపార్టెంటే. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు. ఇది మన రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఉంది. ఏ జిల్లాలో ఉంది? కరీంనగర్ జిల్లా. ఈ క్షేత్రంలో శ్రీ అభయాంజనేయ స్వామి స్వయంభూగా వెలిశారు. ఎవరు వెలిశారు? శ్రీ అభయాంజనేయ స్వామి స్వయంభూగా వెలిశారు, అంటే ఓన్గా వెలిశారనమాట. ఎవరు? శ్రీ అభయాంజనేయ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి. కొండగట్టు క్షేత్రం కరీంనగర్ నుండి నిజామాబాద్కి వెళ్లే దారిలో జగిత్యాలకు 15 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండల మీద ఉన్నది. కొండగట్టు ఎక్కడుంది? కరీంనగర్ టు నిజామాబాద్ వెళ్ళే రూట్లో జగిత్యాలకి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ స్వామివారిని ప్రతిరోజు చాలామంది భక్తులు దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామి సగం నరసింహస్వామి ముఖంతో ఉత్తరాభిముఖుడై ఉన్నాడు. సగం నరసింహస్వామి ముఖంతో ఉత్తరాభిముఖుడై ఉన్నాడు. ఆంజనేయ స్వామి భక్తులు హనుమాన్ దీక్షను 41 రోజుల పాటు నిష్టగా ఉంటారు. ఎలాంటి శారీరక, మానసిక రుగ్మతులైనా స్వామివారి దర్శనంతో తొలగిపోతాయని భక్తుల యొక్క నమ్మకం. దీనికి దగ్గరలోనే జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజనీరింగ్ కళాశాల కూడా ఉన్నది. కొండగట్టు అంజనపై భక్తితో కవులు శతకాలను కూడా రాశారు. ఇవి కూడా ఇంపార్టెంట్ అనమాట. స్వీయ రచన పదజాలం వేరుగా ఉన్నదానికి గుండం చుట్టాలి. బ్రహ్మ, విష్ణువు, యాదర్శి, ఈశ్వరుడు. బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు దేవుళ్ళు. యాదర్శి ముని ఋష్యశృంగ మహర్షి యొక్క కొడుకు. రథోత్సవం, కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, ఏకాదశి. రథోత్సవం, కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, ఉత్సవాలు. ఏకాదశి అనేది తిథి. ఆదిలాబాద్, యాదగిరిగుట్ట, కరీంనగర్, వరంగల్. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలు యాదగిరిగుట్ట క్షేత్రం. శ్రీరామనవమి, జాతర, హనుమాన్ జయంతి, శ్రీకృష్ణాష్టమి. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, శ్రీకృష్ణాష్టమి పండుగలు. జాతర మాత్రం పండుగకు చేసే హడావిడిని జాతర అంటారు.
ఇది సొంత వాక్యాలు రాయాలి, అంత అవసరం లేదు. సృజనాత్మకత ప్రశంస. ఇక్కడ వేములవాడ గురించి ఇచ్చారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, వేములవాడ, కరీంనగర్ జిల్లా. స్వామి దేవస్థానం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కళ్యాణం అనేది చేస్తారు. సో కాబట్టి భక్తజనులందరూ పాల్గొని కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలను స్వీకరించి భగవంతుని అనుగ్రహాన్ని పొందగలరని కోరడం అనేది. ఇక జరిగిన పని, జరుగుతున్న పని, జరగబోయే పని మనకి ఆల్రెడీ తెలుసు, పెద్దగా స్పెషల్గా చదవాల్సిన అవసరం ఏం లేదు. సో దట్స్ ఇట్. ఈ పాఠం యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవే, లేదంటే మీ సాటిస్ఫాక్షన్ కోసం ఇది కూడా చూద్దాం. ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు. సో ప్రజెంట్ కూడా జరుగుతుంది, ఆడుతున్నాడు. సంయుక్త పాట పాడింది, జరిగిపోయింది పని. అమ్మ రేపు కొత్త బట్టలు కొని తెస్తుంది, జరగబోతుంది. సో ఇవన్నమాట. ఇది భూత, ఇది భవిష్యత్, ఇది వర్తమాన కాలాలు అని పిల్లలకి మనం నేర్పించాలి. అంతే. ఇంతతో మనం ఈ పాఠం అయిపోతుంది. నెక్స్ట్ పాఠాన్ని చూద్దాం. అప్పటివరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.